హలో అండి. నేను మా పాప ఇద్దరము వసంత పంచమి రోజు ఇంకా దేవుళ్ళని క్లీన్ చేసేసి ప్రసాదాలది చేయాలనేసి ఫిక్స్ అయిపోయామనమాట. ఇంక నేను ప్రసాదము, ఇది క్లీనింగ్ ప్రోగ్రాము అవన్నీ పెట్టాను. రాగి ఇత్తడి వస్తువులన్నీ క్లీన్ చేసేసి నేను రెడీ చేస్తే తనేమో పటాలని అన్నీ క్లీన్ చేసేసి బొట్లు పెడతాననేసి చెప్పింది. అసలెప్పుడు చేయలేదండి తను. ఫస్ట్ టైమ్ చేస్తుంది. పర్లేదు బానే చేసింది. కాకపోతే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. మెల్లిగా చేస్తుంది. సర్లే ఎలాగో అలాగా చేస్తుంది గదా! పోనీలే చేయని అనేసి నేను అనుకున్నాను. ఇంక నాది ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందో తనది ఇంకా లేట్ అవుతూనే ఉంటుందనమాట. నేనైతే అసలు ఫాస్ట్‌గా చేసేసేదాన్ని. ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్‌లో. ఇంక నేనైతే పక్కన కూర్చొని ఇంక తనకన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే తను ఇంకా చేస్తుందనమాట క్లియర్‌గా అలా చేయి, ఇలా చేయి అని. ఇంక నేను అలా బెల్లం తురుముకుంటూ తనకు సజెషన్స్ ఇస్తూ ఉంటే ఇక తను ఫైనల్‌గా పర్లేదు బానే చేసేసింది. ఇంక నాది అన్నం ఉడికిందనమాట. నేను పరమాన్నము రెడీ చేయడానికి ఎళ్ళాను. ఇక పిల్లలు 1 అవర్ ఒక్క దగ్గర కూర్చొని వర్క్ చేయమంటే అస్సలు చెయ్యరు కదా! ఇక్కడ తెలుస్తుందన్నమాట. ఒక దగ్గర కూర్చోరనేసి అర్థమైపోతుంది. ఇంకా మొత్తానికి ఇంకా సెట్ చేశామనమాట. సెట్ చేశాక లాస్ట్ ఫైనల్‌గా వెంకటేశ్వర స్వామి పటానికి ఇంకా గంధం పెట్టేసింది. కుంకుమ చేతికి అంటట్లేదని నన్ను పిలుస్తూ ఉందనమాట. ఇంక సర్లే అనేసి నేనెళ్ళాను. ఎళ్లి కుంకుమ పెట్టేసాను. అప్పుడప్పుడు చేయాలి. చేస్తేనే తెలుస్తది ఇలాంటివి. చేయకపోతే అస్సలు తెలీదు. ఇంకా నేనెళ్ళి బొట్టు పెట్టేసాను. అలా ఇంకా టోటల్‌గా దేవుళ్ళనైతే క్లీనింగ్ ప్రోగ్రాము అవన్నీ అయిపోయింది. చూసారా మా వెంకటేశ్వర స్వామికి లైటింగ్ వస్తదనమాట. సాంగ్స్ కూడా వస్తాయండి. చాలా బావుంటది. ఇక్కడ పరమాన్నం అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం నెయ్యేసేసుకొని దాంట్లో ఓన్లీ కిస్మిస్‌లే ఉన్నాయి ప్రెజెంట్ ఇంట్లో అయ్యేసాను. కానీ అది వీడియో తీయలేదు మర్చిపోయాను. ప్రతీది కంగారైపోయింది. నాది కంప్లీట్ అయ్యి వచ్చేసరికి ఇంకా ప్రమిదలల్లో ఒక దాంట్లో ఫుల్లుగా ఏసేసింది. ఆయిల్ కింద పోతుందని నన్ను పిలిచిందనమాట. ఇంకా ఏం చేద్దాం ఇంకేం చేయలేం కదా! అనేసి ఇంకో దాంట్లో కొంచెం తక్కువగా ఉంటే ఇది దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేశాను. "వద్దు తల్లి నేను పెడతానులే దీపం" అంటే, "లేదు లేదు మొత్తం నేనే చేశాను కదా! ఇంక నువ్వెందుకు పెట్టడం నేనే పెడతాను" అనేసంటే, ఇంక సర్లే అని ఒత్తులొకటేసిచ్చాను. పువ్వులు తెంపుకొనొచ్చి ఇచ్చాను. ఇంక తను కొంచెం సెట్ చేసింది. పర్లేదు కొంచెం నీట్‌గానే చేసింది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి చేయించాలండి. సండేసే కదా! హాలిడేస్ ఉన్నప్పుడైనా కంపల్సరీ చేయించాలి. మా పాప అప్పుడప్పుడు చేస్తది. కాకపోతే ఫోటోస్ అవన్నీ తీయడము, క్లీనింగ్ ప్రోగ్రామ్ అవేమీ ఉండదు. కాకపోతే సండేస్ అప్పుడప్పుడు చేస్తదనమాట. నేనైతే చెప్పేదాన్ని మా పాపకి ప్రతి సండే నేనే చేసేదాన్నని. మా మమ్మీ చేపిచ్చేది నాతోటి చిన్నప్పుడు 5 ఇయర్స్ నుండి చేసేదాన్ని అని చెప్తే, మా పాప అప్పుడప్పుడు సండే చేస్తది. ఇంకా ఫైనల్‌గా ఇంకా ఏకహారతితో దీపారాధన చేయడానికైతే రెడీ అయిపోయింది. ఇలా ఎందుకు మమ్మీ చేయడం అనేసి నన్ను క్వెషన్ చేస్తుంది. అలాగే చేయాలి బేటా కొన్ని ఇంపార్టెంట్ డేస్‌లోనైనా సరే అలాగే చేయాలి. మామూలుగా సండేస్ నువ్వు అగ్గిపెట్టెతో పెడతావు. బట్ ఇప్పుడు ఈరోజు ఫెస్టివల్ కాబట్టి అలాగే చేయాలనేసి నేను చెప్పాను. సరే అనేసి అందనమాట. దాని బాధేందంటే అక్కడ ఏదైనా తగిలి కింద పడితే మళ్ళా పెద్ద ఇష్యూ అయిపోతుంది. మొత్తం క్లీన్ చేశాం గదా! అనేసి దాని బాధనమాట. అందుకనేసి ఇంకా టోటల్‌గా ఫైనల్‌గా అయితే అయిపోయింది పూజ. ఇంకా అగరబత్తులు పెట్టడంతో ఇంకా ఫైనల్‌గా పూజ, ప్రసాదం పెట్టేసి పరమాన్నము ఇంకా ఫైనల్‌గా అయిపోయింది. ఇంకా టెంపుల్‌కెళ్దాం అనేసి రెడీ అయిపోయాము. అలా టెంపుల్‌కెళ్ళేసి ముందు వినాయకుడిని దర్శనం చేసుకొని, తర్వాత నందీశ్వరుడిని దండం పెట్టుకొని, ఇక తర్వాత శివుడి దగ్గర ఒక దీపం పెట్టారు మా అబ్బాయి. టెంపుల్‌కెళ్ళినా గూడా నేను పెడతాను, నేను టెంకాయ కొడతాను, నేను కొబ్బరికాయ కొడతాను అనేసి గోల చేస్తారు. ఫైనల్‌గా శివుడి దగ్గర మా అబ్బాయి అయితే దీపం పెట్టాడు. దండం పెట్టుకుంటే మా పాప అయితే సరస్వతి దేవి దగ్గర పెట్టిందనమాట. వసంత పంచమి స్పెషల్ అనమాట ఇది మాకు. దీపం పెట్టాక ఇంకా అగరబత్తులవి పెట్టేసి దండం పెట్టుకుందనమాట. చాలా సేపు అసలు మంచిగా దండం పెట్టుకోండమ్మా అనేసంటే, సరే అనేసి ఇద్దరు దండం పెట్టుకున్నారు. కొద్దిసేపు పోజులిచ్చారనమాట కొద్దిసేపు ఫోటోస్‌కి. అలా ఇచ్చాక కొంచెం ముందుకెళ్ళిపోతే ఆంజనేయ స్వామి గుడి ఉంటది. అక్కడ దండం పెట్టుకొని ఇదంతా అమ్మవారి ఆలయం అనమాట. కాసేపు కూర్చుందాం అనేసి కూర్చున్నాము. టెంకాయ కొట్టేసొచ్చింది మా పాప. ఆ టెంకాయ నీళ్ళు తాగుతూ చూడండి తన డ్రెస్ మీద మొత్తం పడేసుకుంది. ఇంక తనకది తాగడం గూడా రాట్లేదు. ఇదండి మా వసంత పంచమి వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.